వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయాలజీ నీట్ క్లాసెస్. సో ఇవాళ అయితే మీ దగ్గరికి ఒక న్యూ అప్డేట్ తోటి వచ్చాను నాన్న. సో అప్డేట్ ఏంటంటే క్వశ్చన్ పేపర్ లీక్ అయిందనేసి ప్రతి ఒక్కరు టెన్షన్ పడుతున్నారు. అంటే క్వశ్చన్స్ ఏంటంటే మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా, లేకపోతే ఇప్పుడు రాసిన వాటిలలో ఏమన్నా మార్క్స్ యాడ్ అవుతాయా, ఇంకేమన్నా దాంట్లో రిమార్క్స్ ఏమన్నా ఉన్నాయా అన్న ఫీలింగ్ తోటి ఉన్నారు ప్రతి ఒక్కరు. సో అదైతే వాటి క్లారిటీ కోసమే మనకి ఎన్టీఏ వాళ్ళు ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ చేశాను నాన్న. ఆ ప్రెస్ నోట్ ఏంటంటే ఫస్ట్ చూడండి, మీకు ఆల్రెడీ ఇక్కడ మీకు అందుకే మీకు ఒక అప్డేట్ అయితే మొత్తం తీసుకొని వచ్చాను మీ దగ్గరికి. మనకి రిలీజ్ చేసిండ్రు ఎన్టీఏ వాళ్ళు. సో ఫస్ట్ పాయింట్ చూడండి, మీకు ఇక్కడ ఫస్ట్ పాయింట్ కనిపిస్తుంది చూడండి. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే మనకి ఎన్టీఏ వాళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేశారు కదా. సో ఎన్ని సెంటర్స్లో వాళ్ళు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేశారంటే 4750 సెంటర్స్లో వాళ్ళు కండక్ట్ చేశారు. సో ఎన్ని సిటీస్లో అంటే 571 సిటీస్లో కండక్ట్ చేశారు. అర్థమవుతుందా నాన్న? సో అయితే ఇంక్లూడింగ్ 14 సిటీస్ అబ్రాడ్లో కూడా. క్లియర్గా ఉందా ఫస్ట్ పాయింట్? నెక్స్ట్ సెకండ్ పాయింట్ చూడండి. సో నెక్స్ట్ సెకండ్ ఏంటంటే ఇక్కడ మీకు ఏమి ఇచ్చారంటే యాక్చువల్గా అయితే వాళ్ళు చెప్తున్నది ఏంటంటే మీకు ఏదైతే సోషల్ మీడియాలో రిలీజ్ అవుతూ ఉందో అంటే పేపర్ లీకేజ్ గురించి అదంతా కూడా ఏంటంటే వాళ్ళు ఇట్ ఈస్ అ ఫ్రాడ్ అన్నట్టుగా వాళ్ళు రిలీజ్ చేశారు. అక్కడ చూడండి, మీకు సెకండ్ పాయింట్లో సెకండ్ లైన్ చూడండి నాన్న. సో దట్ ఈస్ అ పోస్ట్ ఇంక్లూడింగ్ సోషల్ మీడియా పోస్ట్ పాయింటెడ్ టువర్డ్స్ ఎనీ పేపర్ లీక్ ఆర్ కంప్లీట్లీ బేస్లెస్. ఏమని చెప్తున్నారు వాళ్ళు? బేస్లెస్ అని అంటున్నారు. వితౌట్ ఎనీ గ్రౌండ్. సో అదేమి అంత అంటే వీళ్ళు చెప్పేదంతా కూడా కరెక్ట్ కాదు అనేసి వాళ్ళు చెప్తున్నారు మీకు. అలాగే క్వశ్చన్ పేపరు లీక్ అయ్యింది అని అనేదానికి వాళ్ళు మనకు ఒకటి సీసీ ఫుటేజ్ ఆధారంగా మనకు ఒకటైతే రిలీజ్ చేశారు నాన్న. వాళ్ళు ఏం చెప్తున్నారు అంటే గేట్స్ అన్నీ క్లోజ్ చేశారు. అర్థమవుతుందా? అంటే స్టూడెంట్స్ అంతా కూడా వెళ్ళిన తర్వాత గేట్స్ అన్నీ క్లోజ్ అయితే ఉన్నాయి. క్లోజ్ చేసిన తర్వాత బయట నుంచి ఏ ఒక్కరూ కూడా లోపలికి అయితే అలో అయితే రాలేదు. అర్థమవుతుందమ్మా నేను చెప్పేది? గేట్స్ క్లోజ్ చేసిన తర్వాత ప్రతి ఒక్క సెంటర్లో బయట నుంచి ఏ వ్యక్తి కూడా లోపలికి అయితే రాలేదు అని వాళ్ళైతే మనకి క్లారిటీగా ఇచ్చారు. సెకండ్ పాయింట్లో కూడా సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అర్థమవుతుంది. నెక్స్ట్ థర్డ్ పాయింట్లో చూడండి, అయితే ఇంకోటి కూడా చూడండి అన్న. ఇక్కడ మనకి ఎవరు గేట్స్ అయితే క్లోజ్ చేశారు, బయట నుంచి ఏ వ్యక్తి అయితే లోపలికైతే రాలేదు. కానీ అసలు ఇక్కడ మిస్టేక్ ఎక్కడ జరిగింది అంటే నాన్న, లోపల ఉన్న స్టూడెంట్స్ లోపల ఎగ్జామ్ రాస్తున్నారు కదా, మీరు కూడా ఎగ్జామ్ రాస్తున్నారు కదా, లోపల ఉన్న స్టూడెంట్స్ ఏంటంటే యాక్చువల్గా అయితే 5:20కి బయటికి రావాలి, 5 o'clock. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు చెప్తుంది 4:30కి. అర్థమవుతుందా? అంటే టైం అవ్వక ముందే వాళ్ళు బయటకు వచ్చారనమాట. బయట నుంచి అయితే ఏ వ్యక్తి లోపలికి వెళ్ళలేదు. ఇక్కడ జరిగింది ఏంటి? లోపల ఉన్న వ్యక్తి బయటకు వచ్చారు. లోపల ఉన్న వ్యక్తులు బయటకు వచ్చారు. అంటే వ్యక్తులు అంటే స్టూడెంట్స్. క్లియర్? ఆ పాయింట్ క్లియర్ అయిందా? అంటే ఎవరు కూడా మీకు బయట నుంచి లోపలికి వెళ్ళలేదు. నెక్స్ట్ ఓకే, వాళ్ళు ఏంటంటే ఒక చోట అయితే మిస్టేక్ అయితే జరిగింది. అయితే అక్కడ మనకేం అక్కడ జరిగింది ఏంటిది? క్వశ్చన్ పేపర్ అయితే లీక్ అవ్వలేదు నాన్న. ఏం జరిగిందంటే ఇప్పుడు మీకు చెప్పాను కదా, స్టూడెంట్స్ అనేవాళ్ళు బయటకు వచ్చారు. అది రాజస్థాన్ ఏరియాలో సవాయి మాధోపూర్ అనే సెంటర్లో మనకి ఇదైతే జరిగింది. క్వశ్చన్ పేపర్ ఎక్కడ లీక్ అయితే అవ్వలేదు, అది వాళ్ళు ఇస్తున్న స్టేట్మెంటు. స్టూడెంట్ ఎగ్జామ్ హాల్ నుంచి బయటకు వచ్చారు బిఫోర్. క్లియర్? నెక్స్ట్ అయితే ఇప్పుడు మరి దానికి మన క్లారిటీ ఏంటి? మీకు ఒక క్వశ్చన్ ఉంటుంది, మరి ముందు వచ్చారు కదా, మళ్ళీ మాకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారా? లేదు నాన్న, ఎగ్జామ్ అయితే ఎవరికి కూడా ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేయట్లేదు. కానీ ఇక్కడ ఏమంటున్నారంటే వాళ్ళు మిస్టేక్ అయితే చేశారు. వాళ్ళు ఆ మిస్టేక్ ఎవరైతే చేశారో వాళ్ళకి పనిష్మెంట్. అంటే పనిష్మెంట్ ఏంటంటే వాళ్ళు రాసిన ఎగ్జామ్ పేపరు వ్యాలిడ్ అవ్వదు.
అర్థమవుతుందా? వాళ్ళు రాసిన ఏ పేపరు కూడా ఎగ్జామ్ పేపరు వ్యాలిడ్ అయితే అవ్వదు, క్యాన్సిల్ చేస్తున్నారు. ఎవరైతే ఏ స్టూడెంట్ అయితే బయటికి ముందు వచ్చారో వాళ్ళందరి పేపర్స్ కూడా ఏంటంటే క్యాన్సిల్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ద పాయింట్. క్లియర్? సో నెక్స్ట్ చూడండి నాన్న. నెక్స్ట్ 7th పాయింట్ చూడండి. 7th పాయింట్ ఏంటంటే మనకి టోటల్గా ఎంతమంది స్టూడెంట్స్ అనే వాళ్ళు అప్లై చేశారంటే 24 lakhs స్టూడెంట్స్. అర్థమైందా? 24 lakhs స్టూడెంట్స్ రిజిస్టర్ చేసుకున్నారు. అందులో బాయ్స్ వచ్చేసరికి మేల్ స్టూడెంట్స్ 10 lakhs స్టూడెంట్స్ అనేవాళ్ళు అప్లై చేశారు. 13 lakhs స్టూడెంట్స్ ఫీమేల్ వాళ్ళు 13 lakhs స్టూడెంట్స్ అప్లై చేశాను నాన్న. ఓకే, ప్రతి ఒక్క ఏరియాలో ప్రతి ఒక్క సెంటర్లో ఇది అప్లై చేసింది. మీకు 6th పాయింట్ చెప్పాను చూడండి నాన్న. సో వాళ్ళకి 6th పాయింట్ ఏ ఎగ్జామ్ అయితే లేదు. నెక్స్ట్ అలాగే వాళ్ళకి ఏంటంటే ఎవరైతే ముందొచ్చారో వాళ్ళకి సీరియస్గా అయితే అలో అయితే ఉండదు, పేపర్ అయితే ఇన్వాలిడ్. నెక్స్ట్ ఇది మీకు ఇచ్చిన వాళ్ళు ఇన్ఫర్మేషన్, ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్. ఇక దీని గురించి మీరు వర్రీ అవుతూ మళ్ళీ ఎగ్జామ్ జరుగుతుంది ఏమో సో అన్న ఫీలింగ్తో అయితే ఉండాల్సిన అవసరం లేదు నాన్న. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఏంటంటే మీరు ఎంతవరకు అయితే రాశారో ఆ మార్క్స్, ఎన్ని మార్క్స్ వస్తాయి, ఎంత ర్యాంక్ వస్తుంది, సో మీకు సీట్ వస్తుందా రాదా, అదొక్కటైతే మీరు మైండ్లో అయితే పెట్టుకోండి. ఎగ్జామ్ అయితే కండక్షన్ అయితే లేదు నాన్న, ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చెయ్యరు. సో ఇది మీకు చెప్పడానికైతే నేను మీ ముందుకైతే వచ్చాను. ఇలాంటి అప్డేట్స్, ప్రతి ఒక్క అప్డేట్స్ మీకు ఎప్పటికప్పుడు అయితే మీకు మీ ముందుకైతే తీసుకొస్తూ ఉంటాను. అండర్స్టాండ్? ఓకే. సో దానికోసం మీరు చేయాల్సింది ఏంటంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకో 10 మందికి రీచ్ అవుతుందని నేను ప్రతిసారి మీకు ఇంట్రడ్యూస్ అయితే చెప్తున్నాను. అండర్స్టాండ్ నాన్న? ఓకే నాన్న, బాయ్.